సంగారెడ్డి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి. దామోదర్ రాజనరసింహ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. అందోల్ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, రాష్ట్రం ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్నారు. రైతులు పండించిన ప్రతి వరి గింజను కొనుగోలు చేస్తామన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, సంగారెడ్డి జిల్లాలో 216 కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన ధరకు కొనుగోలు చేరునట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం సన్న రకం ధాన్యం పంటల సాగును ప్రోత్సహించేందుకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ను అందిస్తుందన్నారు. అందోల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో చెరువులు కుంటలు ఉన్నాయన్నారు. 2005 నుండి 2006లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి సహకారంతో సింగూర్ కాలువ ఇవ్వడం వల్ల 40,000 ఎకరాలు సాగులోనికి వచ్చిందన్నారు. నియోజకవర్గంలో వరి పత్తి పంటలు అత్యధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో సాగునీటి వ్యవస్థకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ మాధురి, అందోల్ ఆర్డీఓ పాండు, రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ జగన్ మోహన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు సురేందర్ గౌడ్, చిట్టిబాబు, కలాలి రమేష్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం. సన్నాలకు మరి బోనస్, సన్నాలను ప్రోత్సహించడానికి బోనస్ ఆ కార్యక్రమంగా మనం చేపట్టినాము. మన జిల్లాలో సుమారు 216 కొనుగోలు కేంద్రాల ఎకరాల సాగు తీసుకురావడం, అప్పటి నుంచి సింగూరు కెనాల్ మాకు అలవాటైంది ప్రాంతానికి. మళ్ళీ ఈ మధ్య కాలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రాల సంఖ్య పెంచుకోవడం, కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుకోవడం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి. సన్నాలకు మరి బోనస్, సన్నాలను ప్రోత్సహించడానికి బోనస్ ఆ కార్యక్రమంగా మనం చేపట్టినాము. మన జిల్లాలో సుమారు 216